హలో అండి అందరికీ. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు తమ్మునేలు చూసే ఉంటారు కదా, నేనైతే మిస్టర్ షార్ట్ టెక్ గురించి చెప్పబోతున్నాను. మినీ గీజర్ ఇన్స్టెంట్ రన్నింగ్ వాటర్ హీటర్. ఓకేనా, గత 7 ఏళ్ళగా అయితే మేము యూస్ చేస్తున్నాం దీన్ని. 2018లో అయితే మా మామయ్య తెచ్చారు. అసలు దీనికి మారడానికి కారణం ఏంటంటే, మాకు అంతకుముందు హీటర్ ఉండేదండి. అదే ఇట్లా పొడవుగా వచ్చి దబర్లో కానీ బకెట్లో కానీ పెట్టుకుంటాం కదా, అలాంటిది అయితే ఉందన్నమాట. అప్పుడప్పుడే మా పిల్లలు ఇంకా దోగాడుతూ ఉన్నారు. అలా దోగాడడం వల్ల మా వారు భయపడ్డారు. ఇంకా దోగాడే పిల్లలు మనం ఏమైనా ఏమరపాటుగా ఉంటే పోయి పట్టుకున్నారంటే చాలా డేంజర్ కదా అని చెప్పి దాన్ని తీసేసాం అనమాట. మా వారు వద్దని తీపిచ్చేశారు. ఇంకా ఆ తర్వాత దీని అయితే తీసుకొచ్చారనమాట, మిస్టర్ షార్ట్. దీన్ని మన లోకల్లోనే, అంటే మేము ఉండేది నాయుడుపేటలోనే తీసుకొచ్చానమాట, బజార్లోనే. అప్పుడు 1400-1300 అయిందండి దీని కాస్ట్. 7 ఏళ్ళుగా వాడుతున్నాము, ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం ఏదైనా వస్తువు తెచ్చుకున్నప్పుడు మనం జాగ్రత్తగా వాడుకుంటే వస్తుంది, అవునా కదా. మనం ఇప్పుడు మనకు స్టవ్ ఎలాగో ఇది కూడా అలాగే. స్టవ్ ఆఫ్ చేయకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతాయో కదా, అలాగే ఇది కూడా అంతేనండి. దీన్ని సరిగ్గా వాడుకున్నామంటే మంచి లైఫ్ ఉంటుంది, మంచిగా వస్తుంది అనమాట. దీని గురించి నేను చెప్పబోతున్నా. దీన్ని అసలు ఎలా వాడాలి, ఎట్లా అంటే నేను పూర్తి డీటెయిల్స్ చెప్తున్నాను. దీన్ని మేము ఇక్కడ ఫిక్స్ చేసినందుకే బాత్రూంలో ఉన్నాను నేను. ఇదండి, ఇలా ఉంటుంది మినీ గీజర్ అనమాట. ఓకే, మనకి ఇక్కడ రెడ్ లైట్ ఒకటి, గ్రీన్ లైట్ ఒకటి ఇస్తాడు. తర్వాత ఇక్కడ ఇలా ఉంటుంది. దీన్ని ఎలా అయినా తిప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చి స్టాప్ అయిపోతుంది, ఎందుకంటే ఇది అడ్డం ఉంది కాబట్టి. ఓకే, ఇక్కడ కూడా కింద ఇది అడ్డం ఉంది కాబట్టి చూపిస్తాను, పూర్తిగా చూపిస్తాను ఎలా అన్నది. ఓకే, ఇలా ఉంటుందండి. ఇదైతే ఇది ఫస్ట్ మనకు బాత్రూంలో ఒక్క సీల్ ఉంటే చాలు. ఒక సీల అంటే ఫిక్స్ చేసి ఉండాలి గోడకి. ఇది ఒకటి ఉంటే చాలు. ఇదండి, ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా, దీని ఎత్తి ఒక్కడున్నా చాలు. మేమైతే ఒక్కటే, 2 అవసరం. ఇక్కడ ఇస్తాడు, కానీ ఒక్కటి చాలు. ఇవి ఒక్కటే అంతే, ఇంకెక్కడ లేదు చూడండి, ఇది ఒక్కటే. దీన్ని ఇలా పెట్టి ఫిక్స్ చేసాడు. ప్లగ్ అనేది మనం మ్యాక్సిమం మనకి బాత్రూమ్ దగ్గరలోనే పెట్టుకోవాలి. దీన్ని మేమైతే బాత్రూంలో ఫిక్స్ చేస్తాం. మేము అసలు తీము ఫిక్స్. ఇక్కడ మేము ఏంటంటే ఇక్కడ స్నానం చేస్తాం కదా, దీన్ని తీయం, ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు గీజర్ ఎలాగా పెద్దది, గీజర్ అయితే హైట్లో అట్లా ఉంటుంది, ఇది కొంచెం కిందకి ఉంటుంది అనమాట. తిప్పాలి, ఫస్ట్ వాటర్ తిప్పాలి, అప్పుడు స్విచ్ ఆన్ చేయాలి. ఓకేనా, ఆ తర్వాత ఇంకా మనకు నీళ్ళు వద్దు చాలు అని అనుకున్నప్పుడు స్విచ్ ఆపాలి. నీళ్ళు పోతున్నప్పుడే స్విచ్ ఆన్ చేయాలి, నీళ్ళు పోతున్నప్పుడే స్విచ్ ఆఫ్ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక్కడేనండి దీంట్లో ఏదైనా సరే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. నీళ్ళు వస్తున్నప్పుడే స్విచ్ ఆన్ చేయాలి, నీళ్ళు వస్తున్నప్పుడే స్విచ్ ఆఫ్ చేయాలి. అయింది కదా, అదనమాట. నేను ఎప్పుడైనా సరే పిల్లలకి స్నానం చేయించాలి, అప్పటికప్పుడు టైం అయిపోయిందంటే అప్పటికప్పటికి ట్యాప్ తిప్పేస్తాను, నీళ్ళు వస్తూ ఉంటే స్నానం చేయించేస్తాను. మ్యాక్సిమం అది పెద్ద గీజర్స్ ఉంటాయి కదా, మంచి కాస్ట్, నాకు ఐడియా లేవైతే. అలాగే అనమాట ఇది కూడా సేమ్. ఆ తర్వాత దీంట్లోకి వస్తాయండి నీళ్ళు, దీంట్లో నుంచి ఈ పైపులో నుంచి కిందకు వస్తాయన్నమాట. నేను ఇప్పుడు పెట్టి చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు మనం ఇది ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, ఎక్కడైనా ఫిక్స్ చేసుకోవచ్చు. పెద్ద అపార్ట్మెంట్స్లో గీజర్ని ఫిక్స్ చేయాలంటే చాలా ఇబ్బంది పెడతారు. అసలు ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది. అపార్ట్మెంట్లో షిఫ్ట్ అయ్యే వాళ్ళు కూడా, పెద్ద వాళ్ళైనా సరే అపార్ట్మెంట్ షిఫ్ట్ అయ్యే వాళ్ళకైతే చక్కగా అక్కడ ప్లగ్ తీసేసాము, ఇక్కడ తీసేసుకున్నాము, వెళ్ళిపోయాము. ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే మంచిగా దీన్ని తీసుకెళ్ళచ్చు. అంటే పెద్ద వెయిట్ కూడా ఉండదు, చాలా తేలిగ్గా ఉంటుంది అనమాట. అర్థమవుతుందా. మనం ఎండాకాలంలో అయితే మనకు పైన ట్యాంక్లో నీళ్ళు బాగా కాకుంటాయి కాబట్టి కొంతమంది ఎండాకాలంలో మంచిగా వేడి నీళ్ళు పోసుకుంటారు. ఓకేనా, ఇవి సగం తిప్పుకుంటే చాలు, అప్పుడు ఈ నీళ్ళు 2 తోడవుతాయి, మంచిగా పోసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చలికాలంలో మటుకు ఇప్పుడు మనం కొంచెం సన్నగా తిప్పుకుంటే నీళ్ళు వేడిగా వస్తాయి, పొగలు వచ్చినట్లుగా వస్తుంది. మనకు కొంతమంది వేడిగా పోసుకుంటారు, అప్పుడు సన్నగా తిప్పుకోవాలి. ఎట్లా తిప్పుకోవచ్చు, లేదు మనం గోరువెచ్చగా అంటే ట్యాప్ ఫుల్గా తిప్పేసామంటే మంచిగా గోరువెచ్చగా నీళ్ళు వస్తాయి. మనం ఇప్పుడు కొంతమంది ఇప్పటికిప్పటికే వేడి నీళ్ళు కావాలి. సపోజ్ ఒక పాల బాటిల్ క్లీన్ చేసుకోవాలి, జస్ట్ చెప్దాం. ఇప్పుడు వేడి నీళ్ళు కావాలి. గ్యాస్కు అంటే ఇంక వంట రూమ్లో ఫుల్ బిజీ అనుకుందాం. ఇది ఉన్నింది అనుకోండి, ఇక్కడికి వచ్చి కొంచెం సిమ్లో కనుక తిప్పి పెట్టామనుకోండి, నీళ్ళు వేడిగా వెంటనేనండి, జస్ట్ ఒక 1 మినిట్ అంతే, జస్ట్ మళ్ళీ వెంటనే వేడిగా వచ్చేస్తాయి అనమాట. ఇంకొకటి ఏంటంటే అప్పుడు అంత వేడిగా వస్తాయి కాబట్టి మనం మంచిగా క్లీన్ చేసేసుకోవచ్చు బాటిల్ అనేది. అర్థమైందా. ఇంకోటి ఏంటంటే
ఎప్పుడైనా సరే ఇది మనకు నీళ్ళు దీంట్లోకి వస్తాయి కదా, వేడి నీళ్ళు వస్తాయి. మనం ఏంటంటే స్విచ్ ఆఫ్ చేస్తాము, వెంటనే ట్యాప్ ఆపకూడదు. అర్థమైందా? వెంటనే ట్యాప్ ఆపకూడదు. మనం దీంట్లో ఉన్న వేడి నీళ్ళన్నీ కిందకి వచ్చేయాలి. లేకపోతే వేడి నీళ్ళు ఉన్నప్పుడు దీంట్లో వేడి నీళ్ళు అట్టే ఉంటాయి, వేడి నీళ్ళు. ఈ దీంట్లో నుంచి చన్నీళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాలి. అంటే వెయిట్ చేయడం అంటే మనం బకెట్ నిండా పట్టేసుకోం కదా, కొంచెం వెళ్తుంటుంది కదా. అప్పుడు మీరు స్విచ్ ఆఫ్ చేస్తారు, దీంట్లో ఉన్న వేడి నీళ్ళు అంతా వచ్చేసి ఆ తర్వాత చన్నీళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు మనం ట్యాప్ ఆపేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా? ఇంట్లో ఒక్కటే ట్రిక్ అండి. ఇక్కడ కూడా రాస్తున్నారు, మీకు చదువుతాను. స్విచ్ ఆన్ ద గీజర్ ఆఫ్టర్ వాటర్ కమింగ్ అవుట్. స్విచ్ ఆఫ్ ద గీజర్ బిఫోర్ క్లోజింగ్ ద ట్యాప్. అర్థమైందా? దీని మీనింగ్ అదే, నీళ్ళు వస్తున్నప్పుడే స్విచ్ ఆన్ చేయాలి, నీళ్ళు వస్తున్నప్పుడే స్విచ్ ఆఫ్ చేయాలి. ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకున్నామంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. పైగా కరెంటు బిల్లు అంటారా, వస్తుంది కదా కరెంటు బిల్లు. ఎందుకు రాదు? హీటర్ అంటే వాడేటప్పుడు వస్తుంది, ఇది వాడేటప్పుడు వస్తుంది, గీజర్ వాడేటప్పుడు వస్తుంది. ఏదైనా కరెంటు బిల్లు వచ్చేమైతే వస్తుందండి, రాకుండా ఎందుకుంటే చెప్పండి. అవునా కదా? మనం చూసేవాళ్ళు కరెంటు బిల్లు వాసిపోద్ది అంటే మనకు ఒక వస్తువు కావాలంటే దానికి సంబంధించి ఖర్చు అయితే ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు మనకు వేడి నీళ్ళు అంటే స్టవ్ మీద పెట్టుకోవాలి, కాసుకోవాలి, ఆ నుంచి తెచ్చుకోవాలి. పైన పడిన, చేయి జారిన ఎంత డేంజరో తెలుసు కదా. ఆ పెయిన్ అనేది చెప్పలేదు. అదే ఇట్లా ఉందనుకోండి, మంచిగా బాత్రూంలో ఫిక్స్ చేసుకోవచ్చు. ఒక ప్లగ్ బాత్రూంలో దగ్గరగానే ఒక ప్లగ్ పెట్టేసుకోవచ్చు, మనం యూజ్ చేసుకోవచ్చు. గ్యాస్తో అయితే గ్యాస్ మీద పెట్టిన గ్యాస్ తొందరగా అయిపోతుంది కదా. కొన్ని ఫెసిలిటీస్ కావాలన్నప్పుడు కొన్ని అంతే, ఇంకా డబ్బులు అవుతుంటాయి, అయినా పట్టించుకోకూడదు. ఏం చేస్తాం, మనకి పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, మా మామయ్య అత్తమ్మ వీళ్ళందరూ ఏంటంటే చలికాలంలో కానీ పోసుకోవాలంటే ఇబ్బంది. దీన్ని ఎలా పెట్టుకోవాల్సి వస్తుంది, ఎలా ట్యాప్ తిప్పుకోవాలి. ఓకే చూస్తున్నారు కదండి, ఇదన్నమాట. ఇదొక ట్యాప్ చూడండి, ఇక్కడ నుంచి పైప్ వచ్చింది కదా, ఇదంతా ఇలానే వచ్చిందండి. ఓకేనా? మీకు అర్థమవుతుంది కదా, ఇదంతా కూడా ఇలాగే వచ్చిందనమాట. ఈ ట్యాప్ వచ్చి మాకు ఇప్పుడు పైన ట్యాంక్ ఉంది కదా, ఆ ట్యాంక్ నుంచి అంటే ఈ ట్యాప్లో వాటర్ వస్తాయి. ఓకేనా? ఈ ట్యాప్ వచ్చి ఇప్పుడు మున్సిపాలిటీ నీళ్ళు వస్తాయి కదండి, మాకు స్వర్ణముఖి నీళ్ళు వస్తాయి. ఈ ట్యాప్లో ఎప్పుడు ట్యాంక్లో నీళ్ళు ట్యాప్ ఇట్లా వస్తుంది అనమాట. ఏంది బాత్రూమ్ ఇలా ఉందనుకోవద్దు, మాకేం టైల్స్ మార్బుల్స్ అలాంటివి ఏం లేవండి, నార్మల్ గోడలు, నార్మల్ గచ్చు. ఓకే, ఇదన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇట్లా పైప్ ఇచ్చుంటాడు చూసారా, దీనికి మేము ఇట్లా ఫిక్స్ చేసేసి ఉంటాం. దీనికి మనం ఏలేదని తీసుకోవచ్చు, దీన్ని ఇలా పెట్టి చూసారా, ఇదిగో మేమేంటంటే అట్లా ఫిక్స్ చేయడం వల్ల అట్లా ఉండిపోయింది. ఇదంతా కూడా శుద్ధ అండి, ఎందుకంటే మనం ఇక్కడ స్నానాలు చేస్తూ ఉంటాం, అదే వాటర్ పడుతూ ఉంటాయి, శుద్ధ వస్తుంది కదా అదనమాట. ఇప్పుడు మళ్ళీ పెట్టేసుకోవచ్చు. ఓకే, దీన్ని ఇలా తిప్పి మళ్ళీ పెట్టేసుకోవచ్చు. ఒక ట్యాప్కి మీకు అది దేనికైనా సరే ట్యాంకు అంటే ఇప్పుడు ట్యాంక్లో అయితే నీళ్ళు ఉండాలి. ఫస్ట్ మనం అది స్నానం చేయాలి, నీళ్ళు ఉండాలండి, ఉంటేనే కదా ఇది ఆన్ చేస్తాము. అంటే ఇక్కడైతే ఫిక్స్ చేస్తున్నాము. వైర్ అయితే మేము ఇట్లా ఇచ్చున్నాం అనమాట. అంటే ఇప్పుడు ఇది ఉంది కదా డోర్కి పైన, అర్థమైంది కదా, ఇలా ఇచ్చాడు. మేము ఇట్లా నుంచి ఇలా వెళ్తే ఇక్కడ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మాకు వాషింగ్ మిషన్ వచ్చి ఉంటుంది, దాని ప్లగ్ పెట్టుకుంటాము. ఇది ఉన్నప్పుడు ఈ ప్లగ్ దాని ప్లగ్ అట్లా యూస్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ చూసారు కదా. ఓకేనా, ఇదనమాట. మీరు అదేనండి, కొంచెం మీకు ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో అక్కడ ప్లగ్ పెట్టుకోవచ్చు. బాత్రూంలో పైన పెట్టుకోవచ్చు, ఇలా సైడ్గానే పెట్టుకోవచ్చు, ఎక్కడనే పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇదన్నమాట మా మినీ గీజర్ వైర్. మా మామయ్య గట్టిగా ఫిక్స్ చేస్తున్నారు, మేము తీయం కాబట్టి ఇక్కడ నుంచి తీసే అవసరం కూడా మాకు లేదు. సో అందుకని అదేనా అండి. ఇప్పుడు నేను ట్యాప్ అయితే తిప్పుతాను. ఓకేనా, నీళ్ళు పోతున్నాయి చూసారా, అంతే అండి. ఇది ఫుల్ మాకు. ఓకేనా, ఇది ఫుల్. ఓకే కదా, ఇప్పుడైతే నీళ్ళు పోతున్నాయి. నేను ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తాను దాన్ని. ఓకే, దాన్ని ఇక్కడ చూసారు కదా, గ్రీన్ లైట్ వెలుగుంది. ఇది టచ్ చేసినా ఏం కాదు, కానీ ఎందుకు టచ్ చేయాలి అవసరం లేదు కదా, గ్రీన్ లైట్ అయితే వెలుగుంది. ఓకేనా, ఇప్పుడు నీళ్ళు అయితే చక్కగా బకెట్లోకి వెళ్తూ ఉన్నాయన్నమాట. ఓకేనా, ఈ పైప్ అండి ఇక్కడ నుంచి ఇలా దీంట్లోకి వెళ్ళి దీంట్లో నుంచి ఇలా వచ్చేస్తుంది అనమాట. ప్లాస్టికేనండి, ప్లాస్టిక్లో చాలా రకాలు ఉంటాయి కదా. సో ఇదేం కాలదు, వేడైపోదు. చెప్తున్నాం కదా 7 years నుంచి వాడుతున్నట్టే, ఇంకా మీరే నమ్మచ్చు అంటే మేము ఎంత మంచిగా వాడుతున్నాం అనేది. ఇట్లా చూడండి, వేడి నీళ్ళు అయితే పోతూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేది వేడి నీళ్ళు అండి ఇవి. మనం ఇప్పుడు నీళ్ళు పోతూ ఉన్నాయి బకెట్లోకి. ఇప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, చూసారు కదా, ఇక్కడ గ్రీన్ లైట్ ఆఫ్ అయిపోయింది. ఓకేనా, స్విచ్ ఆఫ్ చేసుకున్నా. ఇప్పుడు నీళ్ళు ఏంటంటే మన ట్యాప్ వెంటనే ఆపేయకూడదు, కొంచెం దీంట్లో వేడి నీళ్ళు దీంట్లో ఉంటాయి. ఆ నీళ్ళు కూడా మనం ఏంటంటే పోనిచ్చేసుకోవాలి దీంట్లోకి. ఇప్పుడు ఓకే అండి, చల్ల నీళ్ళు వచ్చేసాయి అనమాట. ఇప్పుడు ట్యాప్ ఆపేసుకోవాలి.
ఓకేనా. ఇదండి, మనం ఇక్కడే ఉండి నీళ్ళు వస్తున్నప్పుడు స్నానం కూడా చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, మంచిగా నీళ్ళు వస్తూ ఉంటే అప్పటికప్పుడు స్నానం. సేమ్ గీజర్ లాగేనండి, మంచి ఇదైతే నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఒక్కటేనండి, ఏదైనా జాగ్రత్తగా వాడుకుంటే ఏదైనా మంచిగా వస్తుంది. అర్థమైందా? ఇక్కడ గ్రీన్ లైట్, రెడ్ లైట్, మనం మంచిగా వాడుకునేటప్పుడు గ్రీన్ లైట్ వెలుగుతుంది. మనం అంటే ఇక్కడ ట్యాప్ ఆపేసి స్విచ్ ఆఫ్ చేయకుండా ఉంటే రెడ్ లైట్ వెలుగుతుంది. ఓకేనా, రెడ్ లైట్ వెళ్ళిపోయినప్పుడు మనం ఇంకా చూసుకొని తొందరగా స్విచ్ ఆఫ్ చేసేసి ఇది ప్రెస్ చేసేయాలి, కిందకి ప్రెస్ చేసాక ట్యాప్ తిప్పేయాలి. అప్పుడు దీంట్లోకి మంచి నీళ్ళు వచ్చి ఆ తర్వాత కింద వచ్చేస్తాయి అనమాట. ఎందుకంటే నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి, అంటే నీళ్ళు వచ్చేయాలి కదా, ఇంకా అదే అలాగే హీట్గా ఉంటాయి అలాగా అటు కదా. నేనైతే చాలా బాగా అయితే యూజ్ చేసుకుంటున్నామండి. 1400 అండి ఇది. 1400 అంటే చాలా తక్కువ కదా, అంటే మన బడ్జెట్లో మనం చూసుకుంటే. చెప్పేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఓకేనా. ప్రతి దానికి కూడా నేను రిప్లై ఇస్తాను. ఓకే, నేను వాడుతున్నాను కాబట్టి దానివల్ల నేను పూర్తిగా చెప్పగలుగుతున్నాను. సరే, ఏదైనా వాడకపోతే ఎలా చెప్తాను చెప్పండి. ఇదన్నమాట, మంచిగా ఇట్లా వాడుకోవచ్చు. పిల్లల్ని కొంచెం జాగ్రత్తగానే పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది కరెంట్కి సంబంధించింది కదా. ఏదైనా జాగ్రత్త పెట్టుకుంటే మంచిది కదా. కరెంట్ పెట్టి పిల్లల్ని నేను రానివ్వనండి. నేను వచ్చాకే ఇలాంటి చేశాకే అప్పుడు ఒక్కొక్కసారి దీనివల్ల షాక్ ఎర్తింగ్ కొట్టదు, ప్రాబ్లం లేదు. కానీ మన జాగ్రత్తలో మనం ఉంటే మన జాగ్రత్తలో మనం ఉంటే మనకు ఇబ్బంది ఉండదు కదా. మిస్టర్ షార్ట్ మినీ గీజర్ మీకు నచ్చినట్లయితే మీ చుట్టుపక్కల పెద్ద పెద్ద షాపులు ఉంటాయి కదా, అదేనండి కరెంట్ సామాన్ అమ్ముతారు కదా, అక్కడ ట్రై చేయండి, ఖచ్చితంగా దొరుకుతుంది. మనకి లో బడ్జెట్లో వస్తుంది. అప్పుడు 1400, ఇప్పుడైతే కొంచెం అంటే పెరుగుండొచ్చు తగ్గుండొచ్చు కూడా, ఐడియా లేదు. అంటే 2018లో తీసుకున్నది అనమాట మేమైతే. మనకి చలికాలంలో మంచిగా మనకి యూజ్ అవుతుంది. అది కాకుండా ఇంకోటి చెప్పారు, 5 బకెట్లకి 1 యూనిట్ అయితే కాలుతుందంట. ఓకేనా, 2 years అయితే గ్యారంటీ ఇచ్చారు. మేము 2 years మించే వాడాము. నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.